గవర్నమెంట్ జాబే మా సర్వస్వం, దీంట్లోనే మాకు అన్నీ దొరుకుతాయని నేను అంటున్నాను. నేనేమన్నానంటే దాంట్లో అన్నీ దొరికితే అదే దేవుడు ఇస్తాడు అందరికీ. మన మైండ్ సెట్ మార్చాలి, ఫస్ట్ మన ఉద్దేశాలు మార్చాలి. అంటే నువ్వు ఎందుకురా భక్తి చేస్తున్నావు అనే క్వశ్చన్ అక్కడ నాకు. మనం ఎప్పుడైనా సరే ప్రభువు నుండి ఏం పొందుతామనేది క్లారిటీ ఉండాలి మనకు. చెప్పాలా ప్రభువు నుండి మనకి ఏం కలుగుతుందనే క్లారిటీ ఉండాలి. ఏం కలుగుతుంది చెప్పండి. ఇప్పుడు మీకు భయం కలుగుతుందమ్మా, భయం అనేది దేవుని నుండి కలుగుతుందా? భయం అనేది ఒక పిచ్చి కుక్క, దాన్ని థర్మాల్లో ఎంటర్టైన్ చేయాలనా? భయాన్ని థర్మాల్లో ఎంటర్టైన్ చేయాలనా? భయాన్ని పిచ్చి కుక్క లెక్క చూస్తేనే పారిపోతుంది, అది లేదనుకో అది మన జీవితంలో ఏం చేస్తుంది, ఆడుతూనే ఉంటుంది నెత్తి మీద. సో భయం అనేది సాతాను నుండి కలుగుతుంది. మనం దేని నుండి విడిపించబడ్డాం అనేది కాన్షియస్నెస్లో ఉండాలి ఫస్ట్. రండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ గ్రంథకర్త రాసిన విషయం ఏంటంటే చూడండి ఒకసారి 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకు. ఇది క్లియర్ మెసేజ్. ఏంటనంటే మనం భయానికి వారసులమైనటువంటి వారం కాదు. ఉందా అక్కడ భయానికి వారసులమని? జీవితకాలమంతా దాస్యానికి, మరణ భయానికి లోనైనటువంటి వారమైన మనల్ని మరణము యొక్క బలము గల వాని చేతుల నుండి విడిపించాడు ఆయన. ఓకే, we are not under the death, we are not under the wrath, we are not under the fear. Amen. అర్థమైంది నేను చెప్పింది? మనం దేనికి వారసులమో అది తెలిస్తే దేన్ని మన జీవితంలోకి ఆహ్వానించాలో తెలుస్తుంది. అందుకే మన ప్రార్థనలన్నీ ఏదో ఒక మెకానికల్గా ఉండకూడదు. మన ప్రార్థనలు అనేవి, వాక్యం ఇలా ఉంటుంది, నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై అన్నాడు. అంటే ఒక రైచియస్ ప్రేయర్ అనేది, ఒక విశ్వాసి ప్రార్థన అనేది దేన్నైనా సాధిస్తుంది. మరి విశ్వాసి ప్రార్థన ఎంత గొప్ప బలము గలదై ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు ఇన్ని వందల సంవత్సరాల నుంచి గొప్ప గొప్ప కార్యాలు చూడలేకపోతున్నామంటే మనం ఒక రీజన్ చెప్తాం, దేవుని చిత్తం అండి బాబు అని అంటాం. దేవుని చిత్తమే నీతిమంతుని ప్రార్థన బలమైంది అన్నాడు కదా. దేవుని చిత్తమైనటువంటి విషయాన్ని కూడా ఇంకా దేవుని చిత్తం కాదేమో అని అనుకుంటున్నాం. చాలామంది తెలియని విషయం ఏంటంటే, నేను ఏ పని చేయకుండా ప్రార్థన మాత్రమే చేస్తే ప్రభు పని చేస్తాడని కూడా నా వివేకం అని చాలామంది అనుకుంటారు. నేను అడుగుతున్నాను, ఎర్ర సముద్రం నీ ముందున్నప్పుడు వెనకాల నుంచి ఫరో సైన్యం వచ్చినప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయలేవు కదా. యుద్ధం చేసి కొట్లాడి పోరాడి గెలిచే దమ్ము లేదు, ముందుకు సాగిపోయే దారి లేదు. అప్పుడు ఏం చేయాలా? దేవా అనడం తప్ప వేరే దారి లేదు. అప్పుడు దారి ఓపెన్ అయింది అక్కడ. నేనేమన్నానంటే మొట్టమొదటిగా మన జీవితంలో ప్రభు యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తేనే, మొట్టమొదటిగా ప్రభు యొక్క ప్రాథమికమైన స్థానం తెలిస్తేనే మన గమ్యాన్ని మనం నిర్దేశించుకోగలుగుతాం, మన ముగింపును మనం నిర్దేశించుకోగలుగుతాం. లేకపోతే ఇప్పుడు ఇలాగే ఉన్నాను, రేపు ఇలాగ ఉంటాను, నా ముగింపు కూడా ఇలాగే ఉంటుందో, నేను అలాంటి జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేనైతే ఈరోజు ఉన్న పరిస్థితి రేపు కూడా ఉంటుందని అంటే మనం బతికి వేస్ట్, మనం సేవించి వేస్ట్, దేవుణ్ణి ఆరాధించి వేస్ట్. ఓకే, అబ్రహాము ప్రారంభంలో 0తో ప్రారంభించాడు ఆయన. అబ్రహాము గురించి మీరు ఆలోచించండి అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథంలో 51వ అధ్యాయం, రైట్, 2వ వచనం.
మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మును కనిన షారాను గూర్చి ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా, అతడు జీరో అయి ఉండగా నేను అతన్ని పిలిచాను. అంటే ప్రైమరీ స్టేజ్లో జీరోతో ప్రారంభించినటువంటి అబ్రహాం, చెప్పండి ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ప్రారంభించాడు అబ్రహాం? జీరోతో ప్రారంభించాడు. తర్వాత వాక్యం ఎలా ఉంటుంది? అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. దిస్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ అబ్రహాం. ప్రారంభం ఎలా ఉంది? అతడు ఒంటరివాడు, జీరో. ముగింపు ఎలా ఉంది? మల్టిపుల్, అంటే ఒక ఆశీర్వదించబడిన జీవితంగా ఉందన్నమాట. అదే మాటని మనం ఆదికాండంలో ఇలా చదవచ్చు. చూడండి 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం, రైట్, 25వ అధ్యాయం. ఎనిమిదో వచనం, 25:8. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది. 24 మొదటి వచనం చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆమేన్. ఇది ఎండింగ్ ఆఫ్ అబ్రహాం. మన ముగింపు నిర్దేశించిన వారం మన ముగింపును కూడా డిసైడ్ చేసుకోవచ్చు. మన ముగింపు ఎలా ఉండాలని కోరుకుంటున్నామని అంటే, ఇప్పుడు ఈరోజు మాత్రమే నేను బ్రతుకుతున్నాను, ఇలా ఉన్నాను, రేపటి సంగతి రేపు. భవిష్యత్తు అనేది మన చేతుల్లో ఉంది. ఏనాటికి ఈడు ఆనాటికి అనేది మనది కాదు. ఏనాటికి ఈడు ఆనాటికి అనేది ఏ రోజు కూలి ఆ రోజు, ఏ రోజు సంపాదన ఆ రోజు, ఏ రోజు తిండి ఆ రోజు సమకూర్చుకొని బతికే జీవితం కాదు మనది. మన భవిష్యత్తును నిర్దేశించుకోవడానికి పిలువబడ్డాం. మన గమ్యాన్ని, మన ముగింపును నిర్దేశించుకోవడానికి పిలువబడ్డాం. కాబట్టి ఇలా ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఇదే నా జీవితం అనుకుంటున్నామనంటే మన కాన్షియస్నెస్లో ఏదో లోపం ఉంది. మన కాన్షియస్నెస్లో ఏదో లోపం ఉంది, మన మనస్సాక్షిలో ఏదో లోపం ఉంది, మన ఉద్దేశాల్లో ఏదో లోపం ఉంది. కాబట్టి ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్. ఫస్ట్ నీ భయాన్ని వదిలిపెట్టు, నీ పిరికితనాన్ని వదిలిపెట్టు, నువ్వు అనుకుంటున్నటువంటి విధానాలు, సిద్ధాంతాలు వదిలిపెట్టు. నేను భక్తి ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నానో నా ముగింపు అలా ఉండకూడదు. ఓకే, నేను భక్తి ప్రారంభించినప్పుడు నేను ఎలా ఉన్నా సరే, ఈరోజే ప్రారంభిస్తున్నాం అనుకుందాం భక్తి. ఈరోజే నాకు సత్యం అర్థమైంది, ఈరోజు నేను ఏ పొజిషన్లో ఉన్నాను, జీరో అనుకుందాం. లేదంటే నేను ఒక సండే రోజు చికెన్ లేదా మటన్ తెచ్చుకొని, బుధవారం రోజు మళ్ళీ చికెన్ తెచ్చుకొని లేదా మటన్ తెచ్చుకొని తినగలుగుతున్నా, బైక్ను తోలగలుగుతున్నా, ఒక టీవీ ఉంది, ఒక ఇల్లు ఉంది, సరిపోయిందిలే అని అనుకున్నామనంటే మనము ఒక బౌండరీ, ఒక లిమిటేషన్లో బతుకుతున్నాం. వీఆర్ అన్లిమిటెడ్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ అన్లిమిటెడ్. వీఆర్ సర్వింగ్ అన్లిమిటెడ్ గాడ్. మనము లిమిట్స్ లేని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి ఒక చోట స్ట్రక్ అయిపోతున్నామనంటే వీఆర్ ఫెయిల్డ్. మనం చేసేది ఏం కాదు, భక్తి కాదు. ఏం చేస్తున్నామనంటే ఒక ఆచారాల్లో బతుకుతున్నాం, ఒక పెట్టేసుకుని ఇలా అనుకుంటాం కదా, అది ప్రాక్టీసెస్లో బతుకుతున్నాం అనమాట. ఒక క్రైస్తవుడిగా చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సేవకులతో ఉండాలి, పరిచర్య చేయాలి, ఇలాంటివన్నీ చేస్తున్నాం. నేను అలాంటి వాడిని ఎంటర్టైన్ చేసే పాస్టర్ని అస్సలు కాదు. నేనేమన్నానంటే మన యొక్క ప్రారంభం ఎలా ఉన్నా సరే ముగింపు మాత్రం అద్భుతంగా ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆమేన్. సో వాక్యం ఇలా ఉంటుంది, మొదట నీ స్థితి కొంచెమే అయినను. ఎక్కడున్నమాట? యోబు గ్రంథంలో, మొదట నీ స్థితి కొంచెమే అయినను, తుదకు నీవు మహాభివృద్ధి పొందదు. దిస్ ఈజ్ అవర్ ఎండింగ్. దిస్ ఈజ్ అవర్ ఎండింగ్. ఎండింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకొంటిని అంటాడు ఆయన. ఎవరు? అపోస్తలుడైనా పౌలు గారు. దిస్ ఈజ్ ద పాల్స్ ఎండింగ్. పౌల్ గారి ఎండింగ్ ఎలా ఉంది?
ఒక మంచి విశ్వాసంతో ఒక మంచి అద్భుతమైన జీవితాన్ని ఏం చేశాడు. నేనేమన్నానంటే మన ప్రారంభము, మన గమ్యము, మన ముగింపు అలాగే ఉంటున్నాయనంటే వీఆర్ ఫెయిల్డ్. అందుకే చేంజ్ యువర్ ప్లాన్స్ కాదు, చేంజ్ యువర్ మైండ్. చేంజ్ యువర్ పాస్టర్స్ కాదు, చేంజ్ యువర్ మైండ్. చేంజ్ యువర్ చర్చెస్ కాదు, చేంజ్ యువర్ మైండ్. విశ్వాసి మార్చుకోవాల్సింది స్వార్థ వైపు తిరుగుట అనే అనుభవంలోనికి రావాలి. విశ్వాస జీవితంలో జరుగుట అనేది ఏంటంటే నేను దేని కొరకు పిలువబడ్డాను, దేవుడు నా పట్ల ఎటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనే సంగతి అర్థమైన రోజు తన జీవితం అనేది అద్భుతంగా ప్రారంభించబడుతుంది. ప్రారంభమైన రోజు నుండి అది దీవెనకరంగా మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. మల్టిప్లికేషన్ ఏమేన్ 2 అనేది అడిషన్కి సంబంధించింది కాదు, మల్టిప్లికేషన్. సో 2 2 అనేది 4 అయితే 4 అనేది 8 అవుతుంది, 8 16 అవుతుంది, 16 32 32 64 64 128 120 256 512 1024. ఇలా మన జీవితంలో మల్టిప్లికేషన్కి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. సో ఇక్కడ దేవుని యొక్క క్లియర్ ఎవిడెన్స్ ఏంటంటే మీరు మీ తండ్రి అయిన అబ్రహాం గురించి ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉన్నప్పుడు, అతడు జీరో అయి ఉన్నప్పుడు నేను పిలిచాను. చెప్పింది మనుషుడా దేవుడా? దేవుడే. మరి దేవుడు అంటున్నాడు అతన్ని గొప్ప జనముగా చేసి తిని, అతన్ని ఆశీర్వదించి పెక్కు మంది అగునట్లుగా చేసి తిని. ఇది అబ్రహాం యొక్క ఎండింగ్. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, నేను కూడా మీ జీవితంలో మీ ముగింపు అద్భుతంగా ఉంటుంది. అది మీరు ఎలా చెప్తారు బ్రదర్ అంటే, నేను అంటున్నాను ఈరోజు కనుక మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోగలిగితే, మీ యొక్క ప్రణాళికలు కాదు మీరు మార్చాల్సింది, ప్లాన్స్ కాదు. డోంట్ చేంజ్ యువర్ ప్లాన్స్. మీ ప్రణాళికలు ఏది మార్చక్కర్లా, మీ ఉద్దేశాలు ఏది మార్చక్కర్లే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఐగుప్తును నుండి ఇశ్రాయేలును విడిపించడం అనేది మోషేకున్న ప్రణాళిక. ఫస్ట్ ఫెయిల్ అయ్యాడు, సెకండ్ పాస్ అయ్యాడు, సెకండ్ సక్సెస్ అయ్యాడు. మొదట ఫెయిల్ అవ్వడానికి, రెండవసారి ఫెయిల్ అవ్వడానికి తేడా ఏంటనంటే, మొదట తన బలంతో వెళ్ళాడు, రెండవసారి తన దేవుడి పేరుతో వెళ్ళాడు. అంతే. అర్థమైంది నేను చెప్పింది? మొదట తన బలంతో ఆ ఐగుప్తుని చంపి విడిపిద్దాం అనుకున్నాడు, కానీ రెండవసారి వెళ్ళింది తన బలంతో కాదు. ఐ యామ్ నథింగ్ లార్డ్, నా వల్ల కాదు, ఇంకెవరన్నా బెటర్ క్వాలిఫైడ్ పర్సన్ని పంపించుదేవా, ఒక మంచి అద్భుతమైన పర్సన్ని పంపించుదేవా, ఒక మంచి రాజనీతి తెలిసినటువంటి వ్యక్తిని, బలం కలిగిన వ్యక్తిని, సామర్థ్యం కలిగిన వ్యక్తిని పంపించుదేవా అని అంటే, నో, ఐ వాంట్ యూ మోషే అన్నాడు దేవుడు. ఆయన పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోషేను నిలబెట్టి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చాడు. మోషేతో అంటాడు ఆయన, మోషే అంటాడు దేవుడితో, ప్రభా నీవెవడవు అని అడిగితే నేనేం చెప్పాలా ప్రభా అంటే, నేను ఉన్నవాడను అనువాడను, ఆయన దేవుని చేత పంపబడ్డవని చెప్పు. ఒకవేళ దేవుని పేరు ఏమని అడిగితే నేను ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పు అని చెప్పి ఆయన పంపించినప్పుడు మోషే అలాంటి పరిస్థితుల్లో నిలబడి ఇశ్రాయేలును విడిపించాడు. ఇశ్రాయేలు నడిచే మార్గంలో ఏ ఆటంకం కూడా దేవుడు ఉండనీయలేదు. వారి కొరకు రాజమార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అర్థమైందా? సో నీ ప్లాన్ మొదట ఫెయిల్ అయింది, కానీ రెండోసారి ఫెయిల్ అవ్వాలా? ఎందుకు ఫెయిల్ అవ్వలేదంటే నీ గురి, నీ గమ్యం, నీ యొక్క ఉద్దేశం ఇశ్రాయేలు విడిపించబడాలి. దట్స్ యువర్ ప్లాన్, దట్స్ యువర్ ప్రణాళిక, అది నీ ప్రణాళిక. అయితే నువ్వు చేంజ్ చేయాల్సింది, అయ్యో నేను ఇశ్రాయేలును విడిపించడానికి పిలువబడలేదేమో అనుకోవద్దు. మళ్ళీ అక్కడ నీ పిలుపు ఇశ్రాయేలును విడిపించుటయే, కానీ వెళ్ళాల్సిన మార్గం అది కాదు. చేంజ్ యువర్ మైండ్ ఫస్ట్ మోషే. నీ మైండ్ చేంజ్ చేసుకో. ఒక్క మైండ్ చేంజ్ అయిందనంటే లైఫ్లో మనం చూడాల్సిన దానికంటే గొప్ప వాటిని చూస్తాం మనం. అందుకే కాంప్రమైజ్ అవ్వద్దు దేనికి. సరిపోయిందిలా? కొన్ని మీరు అనుకుంటారు దేవుడు ఇస్తాడని, దేవుడు కూడా కొన్ని సాతాను కూడా ఇస్తాడు మీకు. ఇచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడంటే భ్రమపరుస్తాడు. ఈ దేవుడు ఇచ్చిందేలే, దీంతో బతికేయండి అని. ఎలా బతుకుతారు అలాగే? కంఫర్టబుల్ లైఫ్లో ఉంచేసి ఇది మీ దేవుడు ఇచ్చిందే మీరు బతికేయండి అంటాడు. నో, అలా చేయకూడదు. దేవుడిచ్చేది ఎలా ఉంటుంది? మల్టిప్లై అవుతూ ఉంటుంది. దేవుడిచ్చేది ఎలా ఉంటుంది? పెరుగుతూ ఉంటుంది. దేవుడిచ్చేది ఎలా ఉంటుంది? అభివృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట. ఆమేన్. నీ ఇంట్లో ఏముందని అడిగాడు, కొంచెం పిండి, కరువు తీరిపోయేంత వరకు సరిపోయింది. మీ ఇంట్లో ఏముంది? కొంచెము నూనె. అరువు తెచ్చుకున్న పాత్రలు నిండిపోయేంత వరకు ఆ పాత్రల నుంచి నూనె వస్తూనే ఉంది. దిస్ ఈజ్ ద గాడ్స్ బ్లెస్సింగ్.
మీరు అర్థమవుతుందా మీకు నా వర్తమానం ఈరోజు? నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీ మైండ్ చేంజ్ అయితే మీరు చూసే విధానంలో ఫ్లో చూస్తారు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు దావీదు. ఓకే, నా పాత్ర నిండుతుంది, నా పాత్ర ఓవర్ఫ్లో అవుతుంది అని చెప్పాలి మీరు. అలా చెప్పడానికి మీరు పిలువబడ్డారు. కానీ మీరేం చేస్తున్నారు అంటే అక్కడే స్ట్రక్ అయిపోయి ఇది చాలే, ఇది సరిపోతుందిలే అనుకుంటున్నారు. కానీ అలాంటి దాన్ని మీరు ఎంకరేజ్ చేయకూడదు. ప్రభువా నీవు అబ్రహాంను పిలిచినప్పుడు 0 0 0, కానీ ఇప్పుడు అబ్రహాముకు కూడా సంతానం పుడుతూనే ఉన్నారు. ఇది నీ పిలుపు, ఇది నీ కాలింగ్, ఇది నీ ఏర్పాటు, ఇది నీ ఉద్దేశం. నన్ను నువ్వు పిలిచినప్పుడు 0, ఐఎమ్ నథింగ్, నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఇక్కడికి ఆగిపోయి నేను ఉండలేను ప్రభువా అని చెప్పాలి మీరు. అర్థమైందని చెప్పింది? సమాధుల్లో ఉన్నవాడు ఆయన సమాధుల్లో తన శరీరాన్ని గాయపరుచుకుంటూనే ఉన్నాడు. వన్ టచ్, దేవుని యొక్క ఒక్క మాట అతని జీవితాన్ని వెలిగించినప్పుడు దెకపొలి అంతటా కూడా అతడు దేవుని గురించి ప్రకటిస్తూ మహింపరిచాడు. దెకపొలి మీనింగ్ 10 cities, 10 పట్టణాల్లో దేవుని మహిమ తన యొక్క ప్రభావం బయలు వెళ్ళిందనమాట. సో దేవుడు తన మహిమను ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. దేవుడు ఇచ్చేది ఏదైనా సరే టాక్సిక్గా ఉండదు. ఉంటుందా? టాక్సిక్గా, భయపెట్టేదిగా, క్లమ్సీగా, ఈ దేవుడు ఇచ్చిందలే అనుకొని బతికి. నేనేమో ట్రాన్స్లో బతకద్దు. క్రైస్తవులు ట్రాన్స్లో బతుకుతున్నారు. క్రైస్తవులు ట్రాన్స్లో బతకద్దు అంటే మిథ్యలో, అంటే ఏదో దేవుడు చేస్తున్నలే. అరే నేను అడగాల, ఇది నువ్వే చేసావు నాకు చూపెట్టు ప్రభు అని అడగాల దేవుణ్ణి. గిద్యోని ఎట్లా అడుగుతాడు? పరాక్రమము గల బలాఢ్యుడా అంటాడు. అంటే పరాక్రమం గల బలాఢ్యుడు అంటే పోయి సాతాను దగ్గర నిలబడి అనేటోడు కాదు, దేవునితో నిలబడి మాట్లాడే దమ్ము ఉన్నాడు అనమాట గిద్యోను. నువ్వు నాకు తోడై ఉన్నావా? ప్రూవ్ ఇట్, చూపెట్టు అంటాడు ఆయన. నేనేమన్నా, నీ పక్షంగా దేవుడు ఉన్నాడని నువ్వు ప్రతి దినం చూస్తూ ఉండాలా. దేవుడు ఉన్నాడు లేని బతికేస్తావంటే ఆ రోజు అలా బతకూడదు. దేవుడు నల్లే సర్దుకుంటున్నావు, నువ్వు సర్దుకోవద్దు. కవర్ చేస్తున్నావు, కవర్ చేయొద్దు. దేవుడు తోడై ఉంటున్న ప్రతిసారి కూడా ఎలా ఉంటుందంటే మంత్ బై మంత్, ఇయర్ బై ఇయర్, డే బై డే ఒక రీచ్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది మన జీవితంలో. ఐ వాంట్ దట్. నేను మీ నుండి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీ నుండి నేను అది ఆశపడుతున్నాను. మీరు అక్కడ స్ట్రక్ అయిపోయి దేవుడు మేలు చేసినప్పుడు దేవుని స్తోత్రం, ఈడు చేసినప్పుడు కూడా దేవునికి స్తోత్రం అనేది యోబు విధానం. బట్ న్యూ కవెనెంట్ విశ్వాస విధానం కాదు అది. ఓకే, అంటే అడ్జస్ట్ అయిపోయి బతికే జీవితం ఇది కాదు. ఏమన్నా, నేను దాస్యమునకు లోబడిని మరణ భయం చేత బతుకుతున్నాను, మనుషులకు లోబడి బతుకుతున్నాను, మనుషులు పెట్టే శాపనార్థాలకు భయపడుతున్నాను, మనుషులు పెట్టే నిందలకు భయపడుతున్నాను అంటే ఐఎమ్ ఫెయిల్డ్. ఎందుకనంటే నీకు హెబ్రీ పత్రిక 2:14 అర్థమైన రోజు కదా నీ జీవితం మార్చబడేది. హెబ్రీ పత్రిక 100 సార్లు చదివినా కూడా నేను ఇంకా దాస్యములో లేను, ఇంకా శాపములో లేను, ఇంకా నేను ఏ విధమైనటువంటి స్థితిలో కూడా నష్టమునకు చెందిన వాడిని కాదని తెలిసి కూడా మనం ఇంకా మాట్లాడుతున్నామని అంటే వీఆర్ ఫెయిల్డ్. మొదట్లోనే ఫెయిల్ అయిపోయాం. మన ముగింపు ఎలా ఉంటుంది? ఇంకా దరిద్రంగా ఉండకపోతే ఎసర్ను. సో నేనేమన్నానంటే ఒక కడుపు నొప్పి తగ్గడానికి, తలకాయ నొప్పి తగ్గడానికి, జ్వరం తగ్గడానికి ఇలా దేవుడు తోడైనా లే అనుకొని మనం కవర్ చేసుకుంటూ బతకద్దని నేను చెప్తున్నా. మనం ఎలా ఉంటాం? మన రీచ్ అనేది పెరుగుతూ ఉండాలి. రీచ్ పెరుగుతూ ఉండాలి. అందుకే నేనేమన్నానంటే చాలామందికి దేవుడు ఇస్తున్నాడు అనుకుని బతుకుతారు కదా చాలామందికి. నేను చెప్తాను, దేవుడు ఇచ్చాడా లేదని సింపుల్ గుర్తుపట్టండి. ఒక వ్యక్తి దేవుని చేత పోషించబడుతున్నాడు, ఒక వ్యక్తి దేవుని చేత నింపబడుతున్నాడు, ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాడు అంటే ఆ వ్యక్తిలో విధేయత పెరుగుతుంది, ఇంకా జెంటిల్నెస్ పెరుగుతుంది, సాత్వికం పెరుగుతుంది, కానీ అహంకారం పెరగదు. ఒక వ్యక్తి తను అభివృద్ధి చెందుతున్న కొద్దీ అహంకారంగా ప్రదర్శిస్తున్నాడంటే అక్కడ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత మాత్రము లేదు. అది అతనికి కలిగింది దేవుని నుండి అయితే కాదు. అర్థమైందా నేను చెప్పింది? దేవుని నుండి కాదు. మొర్దుకా అంటాడు ఎస్తేరుతోనే, ఎస్తేరు నిన్ను దేవుడు అసలు నీవు అన్వర్తి, అన్క్వాలిఫైడ్ పర్సన్, నీ వల్ల నువ్వు అసలు ఆ స్థానానికి యోగ్యురాలు కాదు, వస్తీకి బదులుగా నువ్వు ఆ స్థానంలో ఉన్నావంటే ఫర్ దిస్ డే అన్నాడు ఆయన, దీని కొరకే కావచ్చు అన్నాడు ఆయన. ఒకవేళ నువ్వు కాదంటే,
ఒకవేళ నువ్వు రెడీ కాకపోతే, ఒకవేళ నువ్వు పట్టించుకోకపోతే, ఒకవేళ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోతే వేరొక దిక్కు నుండి సహాయం వచ్చుద్ది, కానీ సహాయం రావడం మాత్రం ఆగదు అని చెప్పలేదా? సహాయం మాత్రం ఆగదు. నేనేమన్నానంటే నీ జీవితంలో జెంటిల్నెస్ పెరుగుతుంది దేవుడి నుంచి వచ్చే కార్యాలకి. నీ జీవితంలో సాత్వికం, నీ జీవితంలో విధేయత పెరుగుతుంది, నీ జీవితంలో మంచితనం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని వలన కలిగే కార్యాల కొరకై నువ్వు వెయిట్ చేయాలా. ప్రతిరోజు ఈరోజు దేవునితో నువ్వు సంబంధాన్ని మెయింటైన్ చేయాలి. అందుకే ఏదో బ్రతుకుతున్నానులే, వాక్యం వింటున్నానులే. నేను అంటున్నాను, వాక్యం వినడం అనంటే ఒక విశ్వాసి ఒక యుద్ధాన్ని డిక్లేర్ చేసినట్టే, అంటే విక్టరీని డిక్లేర్ చేసినట్టే. మరి వాక్యాలు వింటున్నాం కానీ సంవత్సరాల తరబడి మనం అదే పొజిషన్లో అదే స్థాయిలో ఉంటున్నామనంటే మనం అక్కడెక్కడో ఆ వాక్యాన్ని మన జీవితంలోకి ఇన్వాల్వ్ చేయట్లేదు, జస్ట్ చెవుల వరకు మాత్రమే వస్తుందని అర్థం. అర్థమవుతుంది నేను చెప్పింది? అంటే నేను ఒకటి చెప్తున్నాను, మనం ఎక్కడైతే ఇంకా స్ట్రక్ అయిపోయి ఉన్నామో అక్కడ ఆగిపోయి చచ్చిపోవడం బెస్ట్. నేను చెప్పింది అర్థమైందా? అసలు మనం ఎక్స్పాండ్ అవ్వడానికి పిలువబడ్డామా లేదా? మన పిలుపు ఏంటి? అభివృద్ధి. మన పిలుపు ఏంటి? మరి అక్కడ స్ట్రక్ అయిపోయి బతికే కంటే నేనేమో నా పరిస్థితి చెప్తున్నా, మీ సంగతి నాకు తెలియదు. వాళ్ళు నన్ను చచ్చిపోమని అనుకునేది అంత. నేను అలా మిమ్మల్ని ఏమన్నట్లే. నేను ఏమన్నానంటే మీ పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందా లేదా? ఉంది. ఆ ఉద్దేశాన్ని మీరు గౌరవించాలా లేదా? మరి గౌరవించాల్సిన మీరు ప్రభువా నేను ఇక్కడ ఆగిపోతాను, ఇక్కడి వరకే ఆపుతాను, నన్ను ఇంకా స్పీడ్ చేయి అని చెప్పాలి. మీరు యాక్సలరేషన్ అనేది మీ జీవితంలో స్టార్ట్ కావాలి. బైక్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంతతో స్టార్ట్ అవుతాను? కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత? దాని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది? వెలాసిటీ ఎంత ఉంటుంది? జస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు 10-20 ఉంటుంది, అంతేగాని 100 కొట్టి స్టార్ట్ చేయవు కదా. అంటే నీ 10 కాడ స్టార్ట్ అయిన తర్వాత 0 ఉంటుంది. ఫస్ట్ 0 ఉంటుంది. ఓకే, U=0, V=0 ఉన్నదనుకో, అంటే నీది కారు ఏం కాలేదన్నట్టు, మూవ్ అవ్వలేదని అర్థం. ఓకేనా? సో ఏ అనేది ఎంత పెరిగితే అంత మన జీవితంలో ఫిజిక్స్లో ఉంటుంది అన్నమాట. సో త్వరణం అంటారు, యాక్సిలరేషన్, వేగం అనేది ఎలా ఉండాలి? ఫస్ట్ మెల్లగా నడిచాం, నెక్స్ట్ ఎలా ఉండాలి? 0 నుండి 150కి వెళ్ళిపోవాలి మనం. ఓకే, అలా ఉండడానికి మనం పిలువబడితే ఇంకా 10 దగ్గర వాట్ ఇస్ దిస్ ఏ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండకూడదు. ఏ ఈజ్ నాట్ కాన్స్టెంట్ నంబర్. ఏ అనేది పెరుగుతూ ఉండాలి మన జీవితంలో, యాక్సిలరేషన్ అనేది జరుగుతూ ఉండాలి, మనం స్పీడ్ అవ్వాలా. దేవుడు దాని కొరకు నేను పిలిచాడు ఈరోజు. భయంలో ఉంటే నువ్వు ఆగిపోతావు. నీ భయాన్ని విడిచిపెట్టు. ఫస్ట్ నీ మైండ్ మారకుండా, నీవు భయాన్ని వదిలిపెట్టకుండా నీ కొరకు చేయబడిన వాగ్దానాలను ప్రవేశించలేవు. గిద్యోనుకు వాగ్దానాలు ఉన్న మాట తెలుసా తెలీదా? గిద్యోనుకు తన పితరుల పట్ల జరిగిన అద్భుతాల గురించి తెలుసా తెలీదా? కానీ దాక్కున్నాడు అనే మాట, భయంలో ఉన్నాడనే మాట గురించి చెప్పుకోవచ్చు. కానీ వాక్యంలో దేవుడు అతన్ని సంబోధించేటప్పుడు, అతనితో మాట్లాడేటప్పుడు పరాక్రమము గల బలాఢ్యుడు అన్నాడంటే దేవుడు తన యొక్క ఐడెంటిటీని గుర్తు చేస్తున్నాడు. ప్రభువు గిద్యోనుకు తన ఐడెంటిటీని గుర్తు చేస్తున్నాడు. నీవు ఉండాల్సింది భయము క్రింద కాదు, నీవు పరాక్రమము గల బలాఢ్యుడవు. విక్టరీ యువర్ పోర్షన్, సక్సెస్ ఈజ్ యువర్ పోర్షన్. అది నీ భాగము, నీ యొక్క స్వాస్థ్యము, నీ యొక్క అది ఆస్తి, నీ యొక్క వారసత్వం. గిద్యోను లే అంటున్నాడు, నీవు నాకు తోడై ఉండే. నేను నీకు తోడై ఉండడం కాదు, నేను నీకు తోడై ఉన్నాను గనుక ఒకే మనిషిని హతం చేసినట్టు మిద్యాన్ని హతం చేస్తావు. ఇట్స్ యువర్ కాలింగ్. అర్థమైందని చెప్పింది. ఒక్కొక్క మనిషిని వేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఇప్పటికీ ఎన్ని రోజులకు విజయం సాధిస్తావు గిద్యోను? లేదు, నీ ప్రణాళికలు పక్కన పెట్టు, నీ ఉద్దేశాలు పక్కన పెట్టు, నీ ఆలోచనలు పక్కన పెట్టు. జస్ట్ బ్యాటిల్ ఫీల్డ్లో నిలబడు. నీ జీవితంలో మిద్యానీలను తరమడానికి నేను బలం ఇస్తాను అన్నాడు. ఓకే, నేనేమన్నానంటే మీ భయాన్ని వదిలిన రోజు, మీ యొక్క ఆలోచనలు వదిలిన రోజు, మీ ఉద్దేశాలు, నేనేమన్నానంటే అసలు దేని గురించి మీరు భయపడక్కర్లా. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందా, మా కుటుంబం ఏమైపోతుందా, అసలు ఏది నో.
భయాల మధ్య బ్రతుకుతున్నామని అంటే మనం ఫెయిల్డ్. ఓకే, ఎక్కువ మంది ఆగునట్లు పిలువబడినప్పుడు అబ్రహాంకు ఇంకొక సోర్స్ ఏమీ లేదు. సోర్సు లేని టైంలో పిలువబడ్డాడు ఆయన. నిరీక్షణకు ఆధారం లేదు అనే వాక్యాన్ని మనం చదువుతాం ఆ విషయంలో. ఎస్ సార్, నిరీక్షణ హోప్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు. అలాంటి ఏరియాలో అబ్రహాం పిలువబడ్డప్పుడు హోప్లెస్ సిచ్యువేషన్స్ని ఎలా మార్చాడు? జాయ్ఫుల్ సిచ్యువేషన్స్గా మార్చాడు ఆయన. హోప్లెస్ బికమ్ జాయ్ఫుల్. ఆమేన్. నేను చెప్తున్నా, మన యొక్క నిరీక్షణ లేని పరిస్థితుల్లో అవి ఆనందపు క్షేత్రాలుగా దేవుడు మారుస్తాడు. ఓకే, అది మీరు దృష్టి పెట్టండి. మీ ప్రార్థనలు మారాలా, మీ ఉద్దేశాలు మారాలా, మీ తలంపులు మారాలా, మీ యొక్క కాన్షియస్నెస్ మారాలా. మీరు నిలబడుతున్నప్పుడు అపవాదిని ఎదిరించడానికి నిలబడుతున్నట్టుగా నిలబడాలా. ఎజ్కేలు అక్కడ ఇట్లా పడిపోయి ఉంటే నరపుత్రుడా అంటాడు. ఏమంటాడు? లేచి చక్కగా నిలబడు అంటాడు. అంటే ఫస్ట్ నీ యొక్క స్టాండింగ్ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. ఇలా ఉండి యుద్ధం ఎవరు చేయరు. ఓకే, యుద్ధానికి రెడీ అవుతున్నప్పుడు ఒక పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ని మాత్రం మెయింటైన్ చేయాలి మనం. ఆ పొజిషన్ని మెయింటైన్ చేయకుండా ప్రభా స్తోత్రమయ్యా, వందనాలయ్యా, అసలు నిద్ర పడుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేయొద్దా అంటే, నేను అడుగుతున్నా, పడుకొని ప్రార్థన చేయొద్దు అని అంటే యుద్ధం చేసేటోడు పడుకొని యుద్ధం చేయడు కదా. ఇప్పుడు మీకు సమాధానం దొరికింది అనుకుంటా. రైట్, పడుకొని ఎందుకు ప్రార్థన చేయొద్దు, ప్రార్థన ఎట్లా చేసినా దేవుడు వింటాడు. నేను ఏమన్నా అంటే ప్రేయర్ అనేది ఒక యుద్ధంలా. నువ్వు ప్రేయర్ చేస్తున్నావు అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక బుల్లెట్లా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయింది నీకు ఒక విజయాన్ని తీసుకొస్తుంది. అలాంటి కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు దేవా స్తోత్రమయ్య, వందనాలయ్య, ఇదిగో నిద్రపోతున్నా, ఇదా ప్రార్థన అంటే? కాదు అసలు. ప్రార్థన చేయండి, ఆహారాన్ని ముట్టు ప్రభా, తాకు ప్రభా, పరిశుద్ధపరచు ప్రభా, తింటున్న శక్తి ప్రభా, లేనోళ్ళకి ఇది కాదు ప్రార్థన. ప్రార్థన అనేది నీ డైరెక్షన్స్ని క్రియేట్ చేస్తుంది. నీ అక్కడ ఎక్కడ వే లేదో అక్కడ వే క్రియేట్ చేస్తుంది. నీ గమ్యం ఎక్కడైతే మంచిగా లేదో ఆ గమ్యాన్ని మారుస్తుంది. నీ ముగింపుని నిర్దేశిస్తుంది నీ ప్రేయర్. అర్థమైంది నేను చెప్పింది? ప్రార్థన పడుకొని అందుకే చేయొద్దు. కుసం చేయొచ్చా అంటే కుసం చేయొచ్చా? రిలాక్స్గా ప్రార్థన చేయొచ్చా అంటే నేనేమన్నానంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక కాన్షియస్తో ప్రార్థన చేయంటున్నా. యు ఆర్ ఏ వారియర్ అన్నట్టుగా ప్రార్థన చేయి, నాట్ ఏ వరియర్. చింతాక్రాంతుడవై ప్రార్థన చేయకు. ఎలా ప్రార్థన చేయి? సైనికుడవై ప్రార్థన చేయి, సైనికుడవై ప్రార్థన చేయి అంటున్నా. చింతాక్రాంతుడవై ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రభువా నా పరిస్థితి ఎట్లనే ఉన్నదయ్యా అంట. కానీ వారియర్గా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను గద్దిస్తూ ఉంటావు. జస్ట్ చేంజ్ యువర్ మైండ్ అంతే. జస్ట్ చేంజ్ యువర్ మైండ్ అంతే. ఈ రోజు నుంచి మీరు భయాన్ని విడిచిపెట్టాలా. ఏం విడిచిపెట్టాలి బ్రదర్? చెప్పాలా? భయాన్ని విడిచిపెట్టి, పిరికితనాన్ని విడిచిపెట్టి, మీ యొక్క అనవసరమైన అన్నెసెసరీ ప్రేయర్ని వదిలిపెట్టి ఒక డిసిప్లినరీ ప్రేయర్స్ చేయండి. ఏ ప్రేయర్స్ అమ్మా? ఒక క్రమశిక్షణాయుతమైన ప్రార్థనలు చేయాలా. రిలీజియస్ ప్రేయర్లో పద్ధతులు ఉంటాయి. మోకరించి ప్రార్థన చేయాలా. ఇంకా నేను అలా చెప్పట్లే. బట్ బీ వారియర్. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అది ఒక వారియర్ లాగా ప్రార్థన చేయి. ఈ ప్రార్థనకు నేను జవాబు చూడబోతున్నాను అని వేలో ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థన చేసిన దేవుడు ఇస్తాడు దేవుని చిత్తం అనేప్పుడు నో. ప్రార్థన చేస్తున్నామనంటే సమస్యను బొందలు పెట్టినట్టే అనాలా. అర్థమైందని చెప్పింది. ప్రార్థనలకు వెళ్ళానంటే సమస్యకు డెత్ డిక్లేర్ అయిందని అర్థమా. అంతేగాని సమస్య లెక్కనే ఉన్నదా పరిస్థితి నో. నేనేమన్నానంటే దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు అంటాడు, ప్రభా నేను వెళ్ళాలా వద్దా? వెళ్ళు, ఏం చేస్తావు ప్రభా? గెలుస్తావు అంటాడు. అంటే వెళ్ళిన తర్వాత ఏం చేసినా అక్కడ ఏం లేదు. యెహోవా మాట చొప్పున దావీదు బయలు వెళ్ళాడు. యెహోవా మాట చొప్పున దేవుడు అతనికి విక్టరీ ఇచ్చాడు. ఇంతే అక్కడ సింపుల్. ఏ కత్తి వాడాడు? షార్ప్ ఉందా? 2 ఈట వాడా? కత్తి వాడా? బల్లెం వాడా? ముందు వచ్చిందోడు ఎవడు, వెనక వచ్చినోడు ఎవడు? ఇవన్నీ ఏం లేవు అక్కడ. స్టోరీ ఏమైనా ఉంటుందా? నేను నీకు తోడై ఉన్నాను, కొనసాగు దావీదు అన్నాడంటే ఇక విక్టరీ డిసైడ్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడి వేస్ట్. ఆల్రెడీ ఎండింగ్ డిక్లేర్ కదా, విక్టరీ డిక్లేర్. లాస్ట్కి ఏం జరగబోతుందో తెలిసిన తర్వాత సినిమా ఇవ్వడం చూస్తాడా? అంటే మనమందరం కూడా ఎలా ఉండాలనంటే
ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ముగింపు, క్లైమాక్స్ అంటాం కదా, మన క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేదిగా ఉంటుంది. అరే ఇప్పుడే అంటే జస్ట్ నేను ఇలా మాట్లాడుతున్నా, మీ అందరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇలా ఉన్నది క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకుంటారా అంటాం కదా. అర్థమైందా? నేనేమంటున్నానంటే మన జీవితంలో కూడా ఇలాగే ఉన్నాం అంటే ఎండింగ్ మాత్రం ఇంకా సూపర్ లెవెల్లో ఉంటుందని అర్థం చేసుకోవాలి. అది మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది. లాస్ట్కు దేవుడు మంచిగా చేస్తారులే, ముగింపు మాత్రం మనదేలే, ఇప్పుడు ఎన్ని బాధలు పడ్డా, ఇప్పుడు ఎన్ని కష్టాలు పడ్డా, ఇప్పుడు ఎన్ని శ్రమలు పడ్డా, ముగింపులో విజయం మనదే అంటే నేను అంటున్నాను అది కాంప్రమైజ్డ్ లైఫ్, సెటిల్డ్ లైఫ్, లిమిటెడ్ లైఫ్. యు ఆర్ నాట్ లిమిటెడ్, యు ఆర్ అన్లిమిటెడ్. ఆమేన్. మనం ఎవరని చెప్పండి? మనం అన్లిమిటెడ్ అయ్యింది లిమిటేషన్స్లో బతుకుతున్నాం, ఒక పరిధి గీసుకొని బతుకుతున్నాం, ఒక పరిధిలో బతుకుతున్నాం అని. వీఆర్ ఫెయిల్డ్. నేను ఈరోజు, ఈ రేపు, ఎల్లుండి మరి ముగింపు సూపర్ ఉంటుంది అంతే. నీ ముగింపును నువ్వు నిర్దేశించుకోవడానికి పిలువబడ్డావు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైంది మీకు? నా మాట అర్థమవుతుంది ఈరోజు? ఆమేన్. సో మీరు ఎంతగా దేవుని ఎదుట నిలబడ్డారో మీ యొక్క పరాక్రమ కార్యాలు మీ జీవితంలో అంతగా జరుగుతాయి అన్నమాట. నేను అక్కడ అడుగుతాను, ముందే ఎర్ర సముద్రాన్ని చీల్చాడనంటే తర్వాత ఇంకెలా ఉంటుంది చెప్పండి. ముందే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు దేవుడు అని అంటే బిగ్గెస్ట్ మిరాకిల్ ఇన్ ద వరల్డ్ కదా. ప్రపంచంలో అంతకంటే పెద్ద మిరాకిల్ ఉంటుందా? మొదటనే దాన్ని చూపించాడు రుచి అని అంటే ప్రారంభంలోనే ఇంకా ముగింపు ఎలా ఉంటుంది? వాక్యం ఇలా ఉంటుంది, చదివి నేను ముగిస్తారండి. కీర్తన పుస్తకం 106వ కీర్తన 13వ వచనం. 10వ వచనం చదవండి. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తిగానము చేశారు. వెరీ గుడ్. అయినను వారు ఆయన కార్యములను వెంటనే, 13వ వచనం, వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టక పోయిరి. చూసారా, ఇమ్మీడియట్గా ఏం జరిగింది? మళ్ళీ ఆయన ఏం చేస్తాడో మర్చిపోయారు. అది వారిని అరణ్యంలో ఏం చేసే విధంగా చేసింది? రాలిపోయే విధంగా చేసింది. నువ్వు పిలువబడింది రాలిపోవడానికి కాదు, నువ్వు పిలువబడింది రాలిపోవడానికి మాత్రం కాదు. నువ్వు పిలువబడింది ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ పొజిషన్ కొరకు. దావీదేమంటాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు దేవా అని ప్రార్థన చేస్తాడు. నీ డిజైర్స్ని దేవుడు ఖచ్చితంగా కనపరుస్తాడు. నీ డిజైర్స్ని దేవుడు కనపరుస్తాడు. నీకు డిజైర్ ఉండాలా? ఏముండాలా? డిజైర్ ఉండాలా, ఆశ ఉండాలా. ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు ఒక ఆశతో, ఒక డిజైర్తో పరిగెత్తుకొని రావాలా మనం. అంతేగాని ఏదో నార్మల్ లెవెల్లో మనం వస్తున్నాం అని అంటే అది లిమిటెడ్ లైఫ్. బట్ వీఆర్ నాట్ లిమిటెడ్, వీఆర్ నాట్ లిమిటెడ్ బట్ అన్లిమిటెడ్. లిమిటెడ్ కాదు మనం. అంటే ఇలా రౌండ్ గిరిగేసుకొని బతికి నువ్వు ఎంత చేసినా ఇక్కడ వరకే. అది లోకం ఇచ్చేటటువంటి తీర్పు, లోకం నీకు ఇచ్చేటటువంటి పొజిషన్. కానీ నేనేమన్నానంటే నువ్వు ఎంత దున్నుకుంటావో అదంతా నీదే, ఎంత చూస్తావో అబ్రహాం అదంతా నీదే అన్నాడు. అన్లిమిటెడ్ ఫేవర్, ఏమన్, అన్లిమిటెడ్ ఇన్హెరిటెన్స్, అన్లిమిటెడ్ విక్టరీ, అన్లిమిటెడ్ సక్సెస్, అన్లిమిటెడ్ అన్నీ కూడా ప్రభు నుండి వస్తాయి అవన్నీ. అందుకే నువ్వు ఎంతన్నా చెయ్యి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఎంప్లాయీ ఎంతవరకు వెళ్ళగలడో అంతవరకే వెళ్తాడు, తర్వాత వెళ్తాడా? వెళ్ళాడు. సీఎం కింద, మినిస్టర్ కింద ఉండాల్సిందే. కానీ ఏమంటారు, ఒక మినిస్టర్ అటెండర్ స్టార్ట్ చేసి సీఎం అయినటువంటి పరిస్థితులను చూసామా? లిమిటెడ్, అంతే, అక్కడ దాకా బతాడు, అంతే శాలరీ. కానీ నేనేమన్నానంటే మన ప్రభువులో మనకు అన్లిమిటెడ్ లైఫ్ ఉంది. నువ్వు ఎంతగా ప్రభు నుండి పొందుకోగలవో అంత పొందుకోవచ్చు, ఎంతగా జీవించవచ్చో అంత జీవించవచ్చు, ఎంత దేవుని మహింపరచవచ్చు అంత మహింపరచవచ్చు, ఎంతగా నీ వలన దేవుని యొక్క నామాన్ని స్ప్రెడ్ చేయొచ్చు అంతగా చేయొచ్చు.
ఇప్పటికీ దేవుడు పిలువబడుతున్న ఏమేంటో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అంతగా వారి దేవుడిగా ఆయన ప్రభావం చూపించాడు. అంతగా ఆయన వారి దేవుడిగా ప్రభావం చూపించాడు. నేనేమన్నాను, నీ దేవుడిగా ఆయన ప్రభావాన్ని చూపించాలా? అటువంటి కృప మనందరి జీవితంలో కలుగునుగాక. నేను మీ అందరి కోసం అలాగున మీరు అగుదురుగాకనే నేను ప్రవచిస్తున్నా. మీరందరూ ప్రవక్తలు అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. మీరు మాట్లాడే ప్రతి మాట అన్లిమిటెడ్ బౌండరీస్ని క్రియేట్ చేయాలా. ఆమేన్. అటువంటి కృప మీ అందరు కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకుందాం. దయాళుడు